తణుకు ప్రాంతంలో తేతల పంచాయతీలో లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ మీద ఈ మధ్య జరుగుతున్నటువంటి ఆ ఫ్యాక్టరీ కార్యకలాపాల మీద తణుకు చుట్టుపక్కల ప్రాంతం ప్రజానీకం అంతా చాలా ఆందోళన గురవుతున్నారు. అనేక సంస్థలు కూడా దాని మీద నిరసనలు కూడా తెలియజేసిన సంగతి అందరికీ తెలుసు. మరి వాస్తవానికి ఈ ఫ్యాక్టరీ వచ్చి చాలా కాలమైనప్పటికీ కూడా ఈ మధ్యే గత నెలలు బట్టే జరుగుతున్నట్టుగా మనకి కొన్ని ఆధారాలు దాన్ని లభించినాయి. జంతు వధ జరుగుతుంది అక్కడ. అంటే ఆవుల్ని, గేదెలని, అంటే ఆవులు కాకుండా గేదెలని, అలాగే ఒక ముసలితనం ఉన్నటువంటి జీవాల్ని అక్కడ వాళ్ళు శాట్లింగ్‌లు చేసి, దాన్ని ఒక కోల్డ్ ప్రాసెస్‌లో తయారు చేయడం కోసం ఫ్యాక్టరీ అమ్ముతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఆవులు కూడా చేస్తున్నారని, అలాగే దొంగతనం చేసిన గేదెలు కూడా వస్తున్నాయని, అలాగే ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటటువంటి కలుషితమైనటువంటి బ్లడ్ అంతా కూడా భూమిలో ఇంకి చాలా ఇబ్బంది కలుగుతుందని చాలామంది ప్రజలందరూ బాగా ఆందోళన చెందుతున్నారు.